ఈరోజు టాపిక్ ఏంటి అంటే చెన్నైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. భార్య ఏమో రైల్వేలో జాబ్ చేస్తుంది, భర్త ఏమో ఇంకో జాబ్ ఏదో చేస్తున్నాడు. ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అయినా కూడా వాళ్ళ మూర్ఖత్వ ధోరణి అంటే చనిపోయిన వాళ్ళని నిందిస్తున్నానా తిడుతున్నానా అంటే ఒక్కొక్క మనుషులు చేసే పనులకి చాలా చాలా బాధ కలిగి చాలా రోజులు ఆ పెయిన్ ఉండిపోతుందండి. వాళ్ళెవరో మనకు తెలీదు. పేపర్ తీయంగానే లేకపోతే పొద్దున్నే న్యూస్ పెట్టుకోగానే ఇలాంటి వార్తలు చూసినప్పుడు చాలా చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే చేతులారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామా అనిపించినప్పుడు మాత్రం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఏది బాధాకరమైన సంఘటనలు పేపర్లు చూడాల్సిన పరిస్థితి. నివేదిత, నవీన్ అనే ఇద్దరు చెన్నైలో జాబ్ చేసుకుంటున్నారు. భార్య దగ్గరికి వచ్చి భర్త చెప్పాట, షేర్లలో చాలా లాస్ అయ్యా నేను, మన పరిస్థితి బాగోలేదు, చాలా ఇబ్బందికరమైన అప్పుల్లో కూరుకుపోయాం, కనుక మన ముగ్గురం సూసైడ్ చేసుకుందాము అని చెప్పేట భార్యకి. ముగ్గురంటే ఎవరో తెలుసా? 7 ఏళ్ల బాబుని చంపి గొంతు కోసి చంపి మరి చనిపోయారంటే ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. నేను ఒక్కొక్క వీడియో చేస్తుంటే బీపీ స్థాయికి వెళ్ళిపోతుంటుంది నాకు. సమాజాన్ని మనం ఏదో మార్చాలనో లేకపోతే నేనేదో మార్చడానికి వచ్చానో చెప్పట్లేదు. ఒక చంటి పిల్లాడిని చంపే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? సరే, వాళ్ళు సమాజంలో వదిలేసి వెళ్తే చూసేవాళ్ళు ఎవరు మేడం అని అడుగుతారు కొంతమంది, వెంటనే కామెంట్లు పెట్టి. వాళ్ళకు కూడా సమాధానం చెప్తున్నాను. మనం భూమి మీద తీసుకొచ్చినందుకు ఆ పిల్లల్ని కరెక్ట్గా ఏదన్నా పిల్లలు లేని వాళ్ళకో లేకపోతే మీరు ఆ అనాథాశ్రమంలోనూ చేర్పించండి వాడిని. అంతేగాని గొంతులు కోసేసి 7 ఏళ్ల పిల్లల్ని విలవల్లాడుతూ ఆ తల్లిదండ్రులు చచ్చిపోయే పెయిన్ ఉంది చూసారా, తీసుకోలేకపోతున్నాను నేను మార్నింగ్ నుంచి. ఆ 7 ఏళ్ల బాబుని గొంతు కోసేసింది. వాళ్ళ అమ్మ కోసిందో మరి వాళ్ళ నాన్నే కోసాడో ఎవరు కోసారో గొంతు కోసారు. అతను చనిపోయాడు బాబు. ఆవిడ నివేదిత పక్కన గొంతు కోసుకుని పడిపోయి అరిచిందిట. ఆరోపుకి ఇంట్లో ఉన్న అత్తగారు మామగారు కూడా ఈ నివేదిత నవీన్ దగ్గరే ఉంటారట. ఆ అబ్బాయి అమ్మా నాన్న ఏంటి కోడలు అరుస్తుందని గవ్వు వచ్చేసరికి ఈ అమ్మాయి రక్తం అడుగులో పడింది. కొడు పక్కన మనవడు ఏడని చూస్తే మనవడు కూడా గొంతు కోసేసారి చనిపోయి ఉన్నాడు. పెద్దగా అత్తగారు మామగారు ఆ పెద్ద వయసులో 80 ఏళ్ల వయసులో మీరు చేస్తున్న పనులకి ఎలా తీసుకోమంటారు? ఎవరికి ఫోన్లు చేయమంటారు? ఎలా తట్టుకుని నిలబడమంటారు? కళ్ళ ముందు కొడుకు కోడలు మనవడు చచ్చిపోయి ఉంటే పరిస్థితులు ఏంటి? అదైపోయింది. సరే, ఈ నవీన్ అనే ఆయన ఎక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు అనుకున్నారు? రైలు పట్టాల మీదకి వెళ్ళి రైలుతో బలవంతంగా గుద్దించుకుని చచ్చిపోయాడు. దేనికి టోటల్గా ముగ్గురు బలైంది? షేర్ల వల్ల. షేర్స్ కొని అప్పులు పాలయ్యి అప్పులు తీర్చలేని స్టేజ్లో మనం ఉన్నామని భార్యకి చెప్పుకుని ఆ షేర్లని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ఇద్దరు అప్పులు భారం పడుతుంది మన మీద, షేర్లలో లాస్ అయ్యామని చనిపోయారట. మీకేమనిపిస్తుంది చెప్పండి? ఈఎంఐలు అతిగా తీసుకోవడం, షేర్లు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఇవన్నీ మనుషులు నిజ జీవితంలో మనందరికీ కష్టాలు కలిగిస్తున్నాయని ఎవరైనా అనుకుంటున్నారా? ఎప్పుడైనా అప్పు ఎప్పుడు చేయాలో తెలుసా అండి? మనం అప్పు చేసి మునిగిపోయినా కూడా మనకి ఏదో ఒక ప్రాపర్టీ అమ్మితే ఆ అప్పు తీరుతుంది అనే విధంగా ఉంటేనే ఆ అప్పు చేయగలగాలి. మనం పిల్లల్ని ఏదో మెడిసిన్ సీట్ జరిపించాలి, పెళ్లి చేయాలి, ఈ 2 చేయాలి అంటే మన దగ్గర ఏదో ఒక ప్రాపర్టీ అమ్మేస్తే ఆ అప్పు తీరిపోతుంది. కాబట్టి మనం భరోసాగా చేర్పించగలం అంటేనే చేర్పించాలి. మన దగ్గర ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, బంగారం ఉండదు, కానీ వాడికి మేము మెడిసిన్లో సీట్లో సి కేటగిరీలో కొనాలి. పెళ్లి కూతురికి కలెక్టర్ ఉద్యోగం వస్తుడైనా 4 కోట్లు 5 కోట్ల ఖర్చు పెట్టైనా సరే అప్పులు చేసేసి కలెక్టర్ ఉద్యోగం తెస్తే ఈ అప్పులు తీర్చాలంటే నీ ఆదాయం పెరగదు. నువ్వేమన్నా అమ్మి తీర్చాలంటే నీ దగ్గర ప్రాపర్టీ ఉండదు. జనాలందరూ చేస్తుంది అప్పు. నాకు ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది అప్పు. అప్పు చేశాము అంటే ఒక దగ్గర ఒక కంపెనీ దగ్గర కానీ ఒక బ్యాంకులో కానీ లేదంటే ఇలా ఫైనాన్స్ కంపెనీలో కానీ ఎక్కడ అప్పులు తీసుకున్నా మీకు వేరే ప్రాపర్టీ అక్కడ కనుక ఉంటే దాన్ని మనం తీర్చలేకపోయినా అమ్మేనా ఇస్తే మన పరువు నిలబడుతుంది. అక్కడ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉన్న వాళ్ళం అవుతాం. అలాగే ఈ నవీను ఈవిడ ఇద్దరు కలిసి నివేదిత కలిసి చేసిన పనులు ఏంటి అంటే పిల్లాడు గొంతు కోసేశారు, ఆవిడ కోసేసుకుంది. ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మరి బతుకుతారో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టాలంటే ఇబ్బంది కలిగిన నెలకొసరికి మధ్య మధ్యలో ఉద్యోగాలు పోయి, ఉద్యోగాలు ఉన్నా కూడా అంత పెద్ద ఉద్యోగాలు చేసుకున్నాడు 7 ఏళ్ల బాబు. మీ అందరికీ నేను ఒకటి చెప్తానండి,
ఒకేసారి మనం గొప్పవాళ్ళం అయిపోవాలి, ఒకేసారి మనం అందరిలాగా ఉండిపోవాలి, ఒకేసారి మనం అందరు కొనుక్కున్నట్టు కొనుక్కోవాలి, ఒకేసారి మనం గొప్పగా ఇల్లు కొనుక్కోవాలి అనుకుని ఈ షేర్లలో పెట్టుకుని ఇద్దరికి చక్కగా చెరో 1,50,000 జీతం 3 లక్షల జీతం వస్తుంది. మీరు గొప్పగా తిన్న నెలసరికి ఈఎంఐలు పోయినా ఎవరు పోయినా ఒక జీతం పోతే ఒక జీతం దాచుకోవచ్చు. అంతేనా? ఒక జీతం ఇద్దరిది 1,50,000 ఖర్చు పెట్టుకున్నా ఇంకో 1,50,000 దాచుకోవచ్చు. 50,000 కనీసం సేవింగ్ చేయగలుగుతారు. అది కూడా మానేసి మీరు 7 ఏళ్ల బాబు కోసం మీరు ఇప్పుడు షేర్లలో కొనేసి లాభాలు పొందేసి ఎవరికి పెడదామని? మీరు చూడాల్సిన బాధ్యత గల తల్లిదండ్రుల్ని అనాథలను చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. కళ్ళ ముందు కొడుకు కోడలు మనవడు విగత జీవుల్లాగా పడుంటే ఏ తల్లిదండ్రులు ఏ పేరెంట్స్ తట్టుకోగలరో చెప్పండి. ఈ రోజుల్లో అవసరం లేదు. మీకు లగ్జరీ లైఫ్ కావాలి, మీకు సొంత కార్లు కావాలి, విమానాలు కావాలి, లేకపోతే ఇంకోటి ఏదో కావాలి, లేకపోతే షేర్లలో ఓ కోటీశ్వరులం అయిపోవాలి. దేనికి? మన తర్వాత ఏం చేస్తాం? మీరు పోయారు, ఆస్తి ఏం చేసుకుంటారు ఎవరైనా? సరే మీరు పోయిన తర్వాత అప్పులు ఏమైనా పోతే అమ్మ నాన్నని అడగరా? వాళ్ళకున్న ప్రాపర్టీలు ఏమైనా ఉంటే అమ్మేసి ఇచ్చేయండి అంటారు. అంత అప్పు చేసుకునేటప్పుడు ఆలోచించండి దయచేసి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, డ్వాక్రా మహిళలకు కూడా చెప్తున్నాను. మీకు డ్వాక్రా లోన్ రాగానే వెంటనే అది పెట్టి ఏదో ఒక ఖరీదైన వస్తువు ఇంట్లో కొంటున్నారు. మీరుండేది మారుమూల ప్రాంతాల్లో, వరదలు వచ్చే చోట, నీళ్లు నిలబడే చోట మిమ్మల్ని ఖాళీ చేయిస్తారు. అప్పుడు ఈ దొంగతనాలు చేసేవాళ్ళు వచ్చి మీ ఇల్లంతా లూటీలు చేసి శుభ్రంగా ఎత్తుకుపోతున్నారు. అమ్మా మేము ఎప్పుడు ఏది కొనుక్కోవద్దా, మేము అలాగే ఉండిపోవాలని అనుకుంటున్నారు. కాదమ్మా చెప్పేది, సేవింగ్ అనేది డబ్బు చేసుకోండి. ఎప్పటికైనా సరే మన అకౌంట్లో ఎంత అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా మనం అప్పులు చేసుకుని ఏమన్నా వస్తువులు కొనుక్కుంటే అవి తీర్చలేనప్పుడు అవి మళ్ళీ అప్పులు వాడు వచ్చి పట్టుకుపోయి, ఇలా షేర్లలో లాస్ అయితే మళ్ళీ ఆ అప్పు తీర్చలేక ఇన్ని గంటల్లో ఇంత డబ్బు కట్టాలి, అది కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ పరిపాటిగా జరిగిపోతున్నాయి. ఈఎంఐలు తగ్గించుకోండి. ఈ ప్రాపర్టీ మనం ఈ అప్పు చేస్తున్నామంటే ఈ ప్రాపర్టీ అమ్మితే మనకి ఏదన్నా ఉపయోగపడుతుంది, మనకు పర్వాలేదు, అప్పు చేసినా సరే మనం కట్టలేకపోయినా దాన్ని అమ్మేసైనా కడదామన్నప్పుడే అప్పు చేయండి. అంతేగాని భరోసాలకు పోయి ఏంటి ఏదైనా సరే ఎదురు వాళ్ళని చూసి మనం దౌర్జన్యంగా అన్నీ కొనేసుకుందాం ఫస్ట్, తర్వాత ఏది జరిగితే అది జరుగుతుంది అని కూర్చోవడం, ఇలాంటివన్నీ వద్దండి. సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. 10 రూపాయలు సంపాదించేటప్పుడు 2 రూపాయలు కనీసం 8 రూపాయలు తిన్నా 2 రూపాయలన్నా దాచి పక్కన పెట్టుకోండి తప్ప షేర్లు ఇలాంటి వాటికి ఉద్యోగస్తులు ఎక్కువగా వెళ్తున్నారు. వాళ్ళకి ఉద్యోగానికి వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక ఎవడో కనపడతాడు, ఆ షేర్లలో బ్రోకరు, షేర్లలో చెప్పేవాడు. ఆ షేర్స్ ఏం చేస్తారు, వెంటనే వాడికి ప్రాపర్టీ నెలసరికి 1,00,000 రూపాయలు దాని మీద కూడా సంపాదించవచ్చు. ఇంట్లో కూర్చుని ఖాళీగా ఒక 2 గంటలు ఇంట్లో పని చేసుకున్న షేర్లు సంపాదించవచ్చు అనుకున్నారు. అవునా? అవన్నీ ఉట్టి మాటలండి, ఎవరికో కలిసి వస్తాయి. ఇట్లా ఉంది పరిస్థితి. చాలా బాధ కలిగింది పొద్దున్నే వాళ్ళిద్దరిని చూసేసరికి. వాళ్ళు ఎంత ముద్దుగా ఉన్నారు తెలుసా అండి పేపర్లో చూసినప్పుడు. అందరూ పేపర్ చదువుతారు చూడండి. చక్కటి ఫ్యామిలీ, 7 ఏళ్ల బాబు, వాడి గొంతు కోసేసి అంత దారుణంగా చచ్చిపోతే, చనిపోయిన తర్వాత కూడా నిందలు పడవనుకుంటున్నారా మనుషుల మీద? వాడిని ఏమంటారు స్కూల్లోరే, వాళ్ళ నాన్న అప్పులు చేసేట, షేర్లలో లాస్ వచ్చిందట, వాడి గొంతు కోసి అర్రా అని చెప్పుకుంటారు, పిల్లల గొంతులు కోసి అర్రా అని చెప్పుకుంటుంటారు. మీరు చనిపోయిన తర్వాత కూడా మీతో పాటు నిందలు మోసుకుని వెళ్తారు పైకి. చనిపోతే పరిష్కారం అయిపోతుంది, చనిపోతే మనకేం తెలియదు కదా అనుకుంటున్నారు. బతుకున్న వాళ్ళు ఉంటారు ఇంకోసారి ఎప్పుడో చేసుకోవాలనుకున్న వాళ్ళు, మీ మీద ఇట్లా నిందలు, ఇలాంటి మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు ఇలాంటివి పెడుతూ ఉంటారు. ఆలోచించండి కొంచెం. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నానంటే ఒక సిస్టర్గా మీ వైపు నుంచి అప్పు అనేది చాలా ప్రమాదకరమైంది, షేర్స్ అనేవి ఇంకా ప్రమాదకరమైనవి. చాలామంది సాఫ్ట్వేర్లు కానీ ఉద్యోగస్తులు కానీ షేర్లలో పెట్టుబడులు పెట్టి షేర్లలో లాసులు వచ్చి షేర్ల వల్ల ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళే నిజంగా 75% ఉన్నారంట. నేనైతే ఇంకా ఉండొచ్చేమో, నాకు తెలిసిన వరకు, నాకు తెలిసిందే చెప్పాలి కదా. అది పరిస్థితి. దయచేసి వీళ్ళ ఆత్మకి శాంతి కలగాలి. ఇలా పిల్లల్ని పొడి చేసి, పిల్లల్ని గొంతులు కోసి, మీరు పొడుచుకుని, ట్రైన్ గుద్దుకుని, ట్రైన్ పట్టాలు మీరు పడుకుని ఏమంత కరమండి? 1,00,000 రూపాయలు కాకపోయినా 50,000 దాచుకోకపోయినా కనీసం ఏ రోజుకు ఆ రోజు తిని ఇద్దరు కలిసి పేపర్ చదువుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, బాల్కనీలో టీ తాగుతూ ఎంత ప్రశాంతమైన జీవితం గడపాలండి మీరు? ఇదే అండి మీరు చేసే పనులు? పసిపిల్లాడు, మీరు పుట్టిన దానికి వాడు ఏం తప్పు చేశాడని చెప్పి చంపేశారు చెప్పండి.
ఏం తప్పు చేశాడని చంపేశారు? ప్లీజ్ తండ్రులకు చెప్పేది ఒకటి, నేను మీరు కోట్ల రూపాయల ఆస్తులు పిల్లలకి ఇవ్వక్కర్లా, విలువైన ధైర్యం గల మా గుండె ధైర్యం పిల్లలకి ఇవ్వండి. భార్యకు కూడా నీకు బంగారం ఉన్నా లేకపోయినా నేను ఈ వెనకాల భరోసాగా ఉన్నాను, ఉన్న దాంట్లో తిందామని చెప్పండి. ఏ భార్య అడ్డు చెప్పదు. అర్థమైందా? భార్య పక్కన కూర్చుని నా సంపాదన ఇంతే, మనం సర్దుకోవాల్సింది ఇదే అని చెప్పండి. ఉన్న డబ్బుని పొదుపు చేసుకోండి, ఎంతో గొప్పగా బతకచ్చు. అది కాకుండా ఇప్పుడు మనం అంతా అతిగా వెళ్తున్నాం, అతిగా చేసుకోవాలి. ఏదో ఎవడో కబ్బోర్డ్ వర్క్ చేయించుకున్నాడు, మనం కూడా 10 లక్షలు పెట్టి కబ్బోర్డ్ వర్క్ చేయించాలి. ఎవడో 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు, మనం 6 కోట్లు పెట్టి కొనుక్కోవాలి. లేకపోతే ఎవరో డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నారు, మనం కొనేసుకోవాలి. మన దగ్గర ఉంటేనే కొనుక్కుందాం, లేనిదే అప్పు చేసొద్దు. అప్పు చేసినా కూడా మనం తీర్చుకోగల ప్రాపర్టీ వేరేది అమ్ముకుంటే అది తీర్చగలము అంటేనే చేయండి అప్పు. అంతేగాని అక్కర్లేని దానికి అప్పులు చేసి అనవసరంగా అప్పులు పాలయ్యి భార్యలను చంపుకొని పిల్లల్ని చంపుకొని ఇబ్బంది పడద్దు. ఓకేనా?